బోనాల్లో పార్టిసిపేట్ చేసినందుకు ఫరియా అబ్దుల్లా ఎందుకు ఏడుస్తూ వీడియో పెట్టారు? అసలు ఆమెకి ఏం జరిగింది? ఎవరు ట్రోల్ చేశారు? ఆమె ఎమోషనల్‌గా ఏం చెప్పారు? ఈ ఇష్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు మ్యాటర్ ఏంటి అనేది కంప్లీట్‌గా తెలుసుకుందాం. రీసెంట్‌గా హైదరాబాద్‌లో జరిగిన బోనాలు సెలబ్రేషన్స్‌లో యాక్ట్రెస్ ఫరియా అబ్దుల్లా పార్టిసిపేట్ చేశారు. బోనాలు సెలబ్రేషన్స్‌లో ఆమె ట్రెడిషనల్‌గా పార్టిసిపేట్ చేయడంతో పాటు సెలబ్రేషన్స్ మధ్య డాన్స్ కూడా చేశారు. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ సెలబ్రేషన్స్ తర్వాత సోషల్ మీడియాలో ఆమెపై క్రిటిసిజం స్టార్ట్ అయింది. మెయిన్ రీజన్ ఏంటంటే ఫరియా రిలీజియస్ బ్యాక్‌గ్రౌండ్‌ని పాయింట్‌ఔట్ చేస్తూ బోనాల్లో పార్టిసిపేట్ చేయడానికి కొంతమంది యూజర్స్ నెగెటివ్ కామెంట్స్ చేశారు. యూజర్స్ నెగెటివ్ కామెంట్ చేసిన తర్వాత సో కొంతమంది ఆమెని కఫీర్ అని పిలుస్తూ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్‌పై ఫరియా అబ్దుల్లా చాలా ఎమోషనల్ అయ్యారు. ఆగస్ట్ 15థ్ ఇండిపెండెన్స్ డే రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో మాట్లాడుతూ తన ఫ్యామిలీ, తన అప్‌బ్రింగింగ్, రిలీజియన్ గురించి తన పర్స్పెక్టివ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. తన ఫాదర్ ఇస్లాంని యాక్సెప్ట్ చేసిన విషయం గురించి కూడా ఫరియా మాట్లాడారు. తన చైల్డ్‌హుడ్ నుంచి డిఫరెంట్ స్పిరిచువల్ బిలీఫ్స్‌ని చూస్తూ పెరిగానని, రిలీజియన్ కన్నా లవ్, హ్యుమానిటీ అండ్ పీస్‌కి ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్పారు. ఆ మాటల్లో ఎమోషన్ ఎంతుందంటే మాట్లాడుతూ ఫరియా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను ఎవరిని హర్ట్ చేయాలని చెప్పి బోనానికి వెళ్ళలేదు, నా ఇంటెన్షన్ వేరే అని చెప్పింది. ఆమె రెస్పాన్స్‌లో బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే తనపై హేట్ కామెంట్స్ చేసిన వాళ్ళపై కూడా హేట్‌లో రిప్లై ఇవ్వకుండా లవ్‌తో రెస్పాండ్ చేయాలనే మెసేజ్ ఇచ్చారు. తన పర్స్పెక్టివ్ ప్రకారం గాడ్‌ని ఒక పర్టిక్యులర్ ప్లేస్ ఆర్ రిలీజియన్‌కి లిమిట్ చేయకూడదని, స్పిరిచువాలిటీని అబ్రాడ్‌గా చూస్తానని కూడా చెప్పారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఫరియా రిలీజియన్ చేంజ్ చేసింది. ఫరియా హిందూ అయింది అని డిఫరెంట్ క్లెయిమ్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. కానీ రిలయబుల్ రిపోర్ట్స్‌లో ఆమె వేరే రిలీజియన్‌కి కన్వర్ట్ అయిందని చెప్పి కన్ఫర్మేషన్ లేదు. ఆమె మెయిన్‌లీ తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, పర్సనల్ బిలీఫ్స్ అండ్ రిలీజియస్ హార్మోనీ గురించి మాట్లాడారు. సో ఈ ఇష్యూని రిలీజియన్ వర్సెస్ రిలీజియన్ లాగా చూడడం కన్నా ఒక పర్సన్ వేరే కల్చర్‌ని రెస్పెక్ట్ చేస్తే దాని మీద హేట్రెడ్ క్రియేట్ చేయడం కరెక్టా? అదే ఇప్పుడు సోషల్ మీడియాలో మేజర్ డిస్కషన్‌గా మారింది. బోనాలు తెలంగాణ కల్చర్‌లో చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. ఫరియా ఈ సెలబ్రేషన్స్‌లో పార్టిసిపేట్ చేయడం ఒక కల్చరల్ ఎక్స్‌పీరియన్స్‌గా చూసుకోవచ్చు. కానీ ఆ పార్టిసిపేషన్ తర్వాత వచ్చిన ట్రోలింగ్ ఆమెని ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యేలా చేసింది. అందుకే తన వీడియోలో ఫరియా చెప్పిన స్ట్రాంగ్ మెసేజ్ హేట్‌కి హేట్‌తో ఆన్సర్ ఇవ్వకుండా లవ్‌తో ఆన్సర్ ఇవ్వండి అని చెప్పి. ఈ ఇన్సిడెంట్‌పై మీ ఒపీనియన్ ఏంటి? ఒక వేరే రిలీజియన్‌కి సంబంధించిన ఫెస్టివల్‌ని రెస్పెక్ట్ చేసి పార్టిసిపేట్ చేస్తే తప్ప కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.